హాయ్ అందరికీ నమస్తేనండి. టుడే నేను ఇన్స్టాంట్ క్యారెట్ పిక్కల్ చేశాను. పుల్లగా కారంగా సూపర్ టేస్టీగా వచ్చేసిందండి. దీనికోసం నేను పెద్ద క్యారెట్ ఒకటి తీసుకున్నాను. దీన్ని సన్నగా గ్రేట్ చేసుకొని ఉంచున్నాను. ఎంత సన్నగా గ్రేట్ చేసుకుంటే పచ్చడి ఎంత టేస్టీగా వస్తుంది. దీంట్లో కొంచెం కారము, కొంచెం ఉప్పు అండ్ దెన్ ఆవాలు, మెంతులు వేపి ఫ్రై చేసుకొని పొడి చేసి ఉంచుకున్నాను. అది కొంచెమే యాడ్ చేశాను, పావు స్పూను అంతే. ఎక్కువ వేస్తే మాత్రం చేదొచ్చేస్తుంది అనమాట. ఇది బాగా కలిపి ఉంచేసుకొని దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసేయాలన్నమాట. ఆ వేడిలోనే మనం కలిపి ఉంచుకున్న క్యారెట్ని వేయాలి. కొంచెం అట్లా ఫ్రై చేసేస్తే ఆ వేడి సరిపోతుంది క్యారెట్కి. తర్వాత కొంచెం హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా అయితే వచ్చేసింది. చూసారు ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా, పుల్లగా, కారకారంగా క్యారెట్ పచ్చడి రెడీ.